నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. నా పేరు మానస. నేను ఇవాళ డే 3 ఆఫ్ ఆర్కిటూరియన్ హీలింగ్ వర్క్‌షాప్‌లో ఉన్నాను. సో, ఇవాళ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ థాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ఎక్సలెంట్ మెడిటేషన్ వర్క్‌షాప్. సో, ఈ ఆర్కిటూరియన్ మెడిటేషన్ వర్క్‌షాప్‌కి మనం ఎందుకొచ్చాము? మనం ఎందుకు ఈరోజు ఈ ధ్యానం గ్రూప్ కాన్షియస్‌లో ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను మాస్టర్స్. సో, ఆహ్, నేను ధ్యానంకొచ్చిన మొదట్లో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం చెప్తున్నాను. సో, ధ్యానం చేస్తున్న మొదట్లో అంటే లాస్ట్ ఇయర్ నాకు జరిగిన ఒక మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్. అంటే నేను నక్షత్ర మిత్రులంటే ఎవరో తెలీదు. ఆర్ ఎల్స్ నేనెప్పుడు కూడా ఎటువంటి స్టార్ వార్స్ కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను చూసింది, చదివింది లేదు. సో, ఏ ఇన్ఫర్మేషన్ లేని టైంలోనే నాకొక జరిగిన ఒక అద్భుతమైన ఫస్ట్ మిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను ఆర్కిటూరియన్ టీమ్‌తో మాట్లాడడం జరిగింది. సో, వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను కూడా వాళ్ళలో ఒక మెంబర్ అని నాకు చెప్పడం జరిగింది. చాలా మ్యాజికల్‌గా వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారంటే, వాళ్ళు ఉన్న ప్లానెట్ కలర్ ఏంటి? వాళ్ళు గేలక్సీలో ఎక్కడున్నారు? అండ్ వారు నాతో ఎలా ఆపరేట్ చేస్తున్నారని సీక్రెట్స్ కూడా నాతో షేర్ చేసుకున్నారు. అది ఫస్ట్ మిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ నాకు వారితో. ఆ తర్వాత నా స్పిరిచ్యువల్ జర్నీకి ఒక మీనింగ్, నా లైఫ్‌కి ఒక పర్పస్ ఇవంతా కూడా తెలుసుకున్నాను నేను. సో, ఆ భాగంగానే ఈ వర్క్‌షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీ అందరికీ ఈ వర్క్‌షాప్‌కి ఈ వర్క్‌షాప్‌లో మెడిటేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం. మీరెవరు కూడా ఏదో చేయాలి అని చేయట్లేదు. మీరందరూ కూడా చూజన్. ఈ ఎనర్జీస్‌కి మీరు సరిపోతారు. ఆర్ ఈ మెడిటేషన్‌కి మీరు అర్హత కలిగిన వారు కాబట్టే ఈ సెషన్‌ని అటెండ్ అవుతున్నారు. అండ్ మెడిటేషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. సో, ఆర్కిటూరియన్స్ ఎవరు అంటే తెలుగులో స్వాతి నక్షత్రం వాసులనమాట వీరు. స్వాతి నక్షత్రానికి సంబంధించిన వాసులు వీళ్ళంతా. సో, వీరు చాలా హైలీ ఇవాల్వ్డ్ ఇన్ గాలాక్టిక్ ఫెడరేషన్స్‌లో గాలాక్సీస్‌లో ఉన్న హైయెస్ట్ అంటే అత్యంత హై టెక్నాలజీని యూజ్ చేసేవారు అండ్ హైయెస్ట్ వైబ్రేషన్‌ని వాడేవారు. సో, వీరికున్న స్పెషాలిటీ ఏంటంటే వీరు ఒక బ్లూ ప్లానెట్. వాళ్ళ ప్లానెట్ బ్లూ కలర్‌లో ఉంటుంది. వాళ్ళ శరీరం కూడా బ్లూ ఆర్ గ్రీన్ ఈ కాంబినేషన్‌లో ఉంటుందన్నమాట వాళ్ళ శరీరము. అండ్ రౌండ్ ఐస్ ఉంటాయి వాళ్ళకి. సో, ఈ ఆర్కిటూరియన్స్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే మానిఫెస్టేషన్ పవర్. సో, వారికి ఈ మానిఫెస్టేషన్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలా అంటే ఒక థాట్ కెన్ క్రియేట్ రియాలిటీ. అంటే ఒక ఆలోచన నుండి ఒక వాస్తవాన్ని మనము క్రియేట్ చేయగలుగుతాం అనే దాంట్లో వీళ్ళే ఇది ఈ ఈ కాన్సెప్ట్‌ని వాడేది ఆర్కిటూరియన్స్. సో, దే నో అన్నమాట. మన కాన్షియస్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి అండ్ కాన్షియస్‌నెస్‌తో మనం మన రియాలిటీని ఎలా క్రియేట్ చేయాలనే దాంట్లో మాస్టర్స్ వీళ్ళు. సో, అందుకని వీరు బాగా మానిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఈ మానిఫెస్టేషన్‌లోనే వీళ్ళు హెల్త్‌ని హీల్ చేయడంలో చాలా నంబర్ 1 అన్నమాట వీరు. సో, వాళ్ళకి తెలిసిందేంటంటే వాళ్ళకి సిక్‌నెస్ అనేది తెలియదు. అండ్ వారు ఎప్పుడు కూడా హీలింగ్ ఎలా చేస్తారంటే క్రిస్టల్స్‌తో హీలింగ్ చేస్తూ ఉంటారు. సో, ఈ క్రిస్టల్స్ కూడా సెంట్రల్ సన్ సహాయంతో వీరు ఆ క్రిస్టల్స్ నుంచి హెల్త్ మన అందరికీ కూడా ఎవరైతే ఆర్కిటూరియన్స్‌ని సిన్సియర్‌గా ఇన్వైట్ చేసుకుంటారో వాళ్ళ మెడిటేషన్స్‌లో వారు ఆ క్రిస్టల్స్‌తో సహాయంతో వారు సెంట్రల్ సన్ నుంచి ఆ ఎనర్జీని మన బాడీకి, మన ఎథరిక్ బాడీకి పంపించి అక్కడ మనకి హీలింగ్ చేస్తూ ఉంటారనమాట. సో, అండ్ ఆర్కిటూరియన్స్ గురించి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు సిక్స్త్ సెన్స్‌ని చాలా బాగా వాడతారు. దట్ ఈస్ టెలిపథిక్. ఇప్పుడు చూడండి మన 5 సెన్సెస్ ఎలా అయితే మనము టచ్ వింటాము, వాసన లైక్ నోస్ నుంచి వాసన ఎలా చూస్తాము అండ్ కళ్ళతో ఎలా విజన్స్ చేస్తాము అండ్ టచ్ ఇవన్నీ మనకున్న ఫిజికల్ 5 ఎలిమెంట్స్ ఎలా అయితే ఉన్నాయో 5 సెన్సెస్ దీనికి కాకుండా అతీతమైనది సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్‌ని వాళ్ళు వాడతారు ఆర్కిటూరియన్స్. దే ఆర్ స్పెషలైజ్డ్ అన్నమాట. సో, టెలిపథిక్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక మిస్టిక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఈ సిక్స్త్ సెన్స్ యూజ్ చేసుకొని. సో, మన మానవాళికి సంబంధించిన డేటా బ్యాంక్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ వారు మాత్రమే మనల్ని కొంచెం హైయర్ డైమెన్షన్స్‌కి
ఆర్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఆర్ సెవెంత్ ఈ హయ్యర్ డైమెన్షన్స్‌ని హై వైబ్రేషన్‌కి తీసుకెళ్లగలిగిన శక్తి అతి శక్తివంతమైన స్టార్ సీడ్స్ వీళ్ళు. సో, ఈరోజు మనము చక్కగా అందరం ఒక గ్రూప్ కాన్షియస్‌కి కనెక్ట్ అవుదాం. చక్కగా శరీరంలో ఉన్న టెన్షన్స్‌ని, ఒత్తిడిని మొత్తం పక్కన పెట్టేద్దాం కాసేపు. మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యాన స్థితికి వెళ్దాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. మనకిప్పుడు వచ్చే గైడెడ్ అందరూ ఈ మ్యూజిక్‌ని ఫాలో అయ్యి చక్కగా అందరూ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం.
ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి.
Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి ఒక సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి.
ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి ఒక సంకల్పం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ఓకే మాస్టర్స్. నెమ్మదిగా ధ్యాన స్థితి నుండి బయటకొద్దాము. చక్కగా 2 చేతులు రబ్ చేసుకొని మన కళ్ళ పైన పెట్టుకుందాం. జెంటిల్‌గా రబ్ చేసుకోండి. చిరునవ్వుతో మన అరచేతులను చూస్తూ ధ్యానం నుంచి బయటకొద్దాం మాస్టర్స్. థాంక్ యూ ఫర్ ద ఆర్కిటోరియన్ టీమ్. ఇప్పటి వరకు మనతో ఉండి వారి ఎనర్జీస్ ఇచ్చి హీలింగ్ చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా థాంక్ యూ. థర్డ్ డే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కూడా థాంక్ యూ. సో మాస్టర్స్ ఎవరైనా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. థాంక్ యూ మణికిరణ్ గారు. పద్మ గారు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ అమ్మా మానస. యాక్చువల్లీ అనుకోకుండా చూశాను. చాలా బాగుంది. కంటిన్యూస్గా నిన్నటి నుంచి అవుతుంది. నిన్న మొన్న 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 సెషన్స్ నిన్న మధ్యాహ్నం చేసుకున్నాను. నైట్ రేడియన్స్ కూడా స్వాగతాలు వచ్చారనమాట మాస్టర్ హరికృష్ణ సార్. సో అక్కడ చేశాను. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఇంకా కంటిన్యూస్గా ఈ 11 days కంప్లీట్ చేసుకుంటాను. చాలా బాగుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంది. నిన్న ఈవినింగ్ కూడా చాలా చాలా బాగుంది అసలు. ఫెంటాస్టిక్. అండ్ యాక్చువల్లీ కొబ్రా కూడా అంటే వెళ్ళాం కదా. యాక్చువల్లీ మేము ఎక్లిప్స్ అప్పుడు వెళ్ళాం కదా. యాహ్! అప్పుడు ఐ వెంట్ టు దట్ కోబ్రా సెషన్ అండ్ ఐ టుక్ ద రే ఆల్సో. యాక్చువల్లీ చాలా చాలా బాగా అయింది. అంత బాగుంది. సెయింట్ జర్మన్ రే తీసుకున్నాను నేను. సూపర్ మ్యామ్. వెరీ నైస్. It's so beautiful, actually, so beautiful. So, energies you can see, and then వాళ్ళది టచ్ చేయను క్రిస్టల్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో సో నైస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ 11 డేస్ కంటిన్యూ చేయండి మాస్టర్స్. థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. పద్మ గారు థాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 15 people వెళ్ళాము మేము. యాక్చువల్లీ ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ గా అయింది అందరికి. చాలా బాగా అయింది. థాంక్ యూ ఫర్ షేరింగ్ మ్యామ్. నిధి గారు మాట్లాడతారా? అన్‌మ్యూట్ చేసుకోండి. హాయ్ మ్యామ్. హలో. నాకు డీప్‌లోకి వెళ్ళినప్పుడు అసలు నా గమ్యం ఏంటి నాకు చెప్పండి. కరెక్ట్‌గా నాకు తెలియట్లేదు అని నేను అనుకున్నప్పుడు నా డీప్ డౌన్ నుండి ఒక వాయిస్ వచ్చింది. పట్టుదలే ఉంటే నువ్వు నీ గమ్యాన్ని చేరుతావు. పట్టుదలను వీడకు. ఈ వాయిస్ వినిపించింది నాకు. చాలా వండర్‌ఫుల్. బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో సూపర్ అండి. మచ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ విత్ ఎవ్రీవన్. మణికిరణ్ గారు చెప్పండి. థ్యాంక్ యూ మానస గారు. చాలా చాలా బాగా అనిపించింది. బాగా పర్పుల్ ఎనర్జీస్, పర్పుల్ మీ వెనకాతల ఉన్న బొమ్మలో ఉన్న బ్లూ కలర్ అలాంటి పర్పుల్ ఎనర్జీస్ కంటిన్యూస్గా బాగా వచ్చాయి. బట్ స్లీప్లోకి వెళ్ళినట్లుగా డీప్గా అయిపోయి బాగా బాడీ జర్క్ అయింది అనమాట. కానీ చాలా బాగా అయింది. ఇంకా అంతకన్నా అదర్ దాన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ బట్ ఫెల్ట్ వెరీ గుడ్. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో ద పర్పుల్ ఎనర్జీస్ వారివే అని వాళ్ళ సంకేతం అన్నమాట. ఆ కలర్ ఎనర్జీ ఆర్కిటూరియన్స్ అని వాళ్ళ సంకేతం. కంటిన్యూస్గా అది ఉంది. ఆ మ్యూజిక్ కూడా ఎందుకో హార్ట్లో ఎంతో బాగున్నట్లుగా అనిపించింది నాకు. ఆ మ్యూజిక్ అది చాలా బాగున్నట్లు అనిపించింది. బ్యూటిఫుల్. థాంక్ యూ అండి. Thanks. థాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ విత్ us. లక్ష్మి గారు మాట్లాడండి అన్‌మ్యూట్ చేసుకొని. హలో మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
చాలా బాగుంది మేడం. మెడిటేషన్ చాలా హై ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం మ్యామ్. నేను హ్మ్. కొత్తగా జాయిన్ అయ్యాను మ్యామ్ దీంట్లో. ఎలా జాయిన్ అయినా కూడా తెలీదు నాకు. మీ యూట్యూబ్‌లో మీది చూసి అలా మెడిటేషన్‌లోకెళ్ళిపోతే చాలా బాగుంది మేడం మెడిటేషన్ అనుకున్నాను. దాని బ్యాక్‌కెళ్ళేసరికి మీది దాంట్లోకి ఐక్యం అని వచ్చింది. జాయిన్ అని ఉంది. జాయిన్ అయిపోయాను. అలా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను మేడం. ఓకే. సో, మొన్నటి నుంచి 3 డేస్ అవుతుంది మేడం జాయిన్ అయ్యి నేను ఈ గ్రూప్‌లో. 3 నేను జాయిన్ అయిన తర్వాత సార్‌ది స్టార్ట్ అయింది. హరికృష్ణ సార్‌ది దీంట్లో. సో, ఓకే. నాకు ఆ సార్ అన్నా కూడా చాలా ఇష్టం మేడం. సో, అందు గురించే నన్ను సడెన్‌గా దీంట్లో జాయిన్ అయ్యానేమో అని అనిపించింది మేడం. మిరాకిల్‌గా ఉంది నాకైతే జాయిన్ అవ్వడం. నేను జాయిన్ అయిన వెంటనే హరికృష్ణ సార్ ది 11 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం, హై ఎనర్జీస్ ఫీల్ అవ్వడం ఇదంతా ఏంటో మీరే చెప్పాలి మేడం. నాకైతే తెలియట్లేదు. ఇంకా సర్ప్రైజ్‌గానే ఉంది నాకు. ఇందులో మెడిటేషన్‌లో పాల్గొనటం లైవ్‌లో. యూట్యూబ్‌లో చూసాను కానీ లైవ్‌లో ఇదే ఫస్ట్ టైం మేడం నేను పాల్గొనటం. థ్యాంక్ యూ అండి. సో, మనం అనుకుంటాం మనకు తెలియకుండా జాయిన్ అయ్యామని చెప్పి. బట్ మీరు ఈ ప్రణాళికలో భాగం కాబట్టి, మీ ఎనర్జీస్ ఇక్కడ కావాలి కాబట్టి, వారు సెలెక్ట్ చేసుకుంటే మీరిక్కడికొచ్చారు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వెల్కమ్ యూ టు దిస్ ఐక్యం గ్రూప్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. చేస్తూ ఉండండి. 11 డేస్ మనం చక్కగా ఎనర్జీస్ మనం పెంచుకున్నాము. రైట్ టైం, రైట్ ప్లేస్‌లో ఉండాలి అనే ప్రణాళిక మన సోల్‌కి తెలుసు. సో, దాని భాగంగా మీరిక్కడున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఎక్స్‌పీరియన్స్. లక్ష్మి గారు. లిఖిత గారు మాట్లాడతారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేను ఫస్ట్ అన్నమాట వెనక ఫోటో చూడడం ఆర్కిటోరియన్స్ ఇలా ఉంటారు అని చెప్పి. పార్వతి ఓకే. మేడం గారు సిల్వర్ కలర్ లో 12 ఫీట్ ఉన్నప్పుడు నాకు అలా ఇమేజ్ కనిపించేదన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం నేను కళ్ళు మూసుకున్న వెంటనే సేమ్ ఏదైతే నేను చూస్తున్నానో వెనక బొమ్మ సేమ్ అది హ్మ్. నీలా ఉన్నట్లు. ఫేస్ ఏంటంటే బ్లూ కలర్ హాయ్ చెప్పినట్లు అనిపించింది. నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఇవాళ ఫస్ట్ డే జాయిన్ అవ్వడము చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ మ్యూజిక్ వింటే చాలా ఏదో ఒక అటాచ్మెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మాయనం బుక్ చదివినప్పుడు హయ్యర్ డైమెన్షన్స్ లో వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు, చాలా బాగుంటుంది అని విన్నాను. సో ఈ మ్యూజిక్ ఏనా అని నాకు ఎప్పుడు అనిపిస్తున్నాయి. ఈ మ్యూజిక్కే అది అని అనిపిస్తుంది. నాకు భలే హార్ట్ టచ్ చేస్తుందండి ఈ మ్యూజిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు మాట్లాడుతుంటే నాకు హార్ట్ చక్ర దగ్గర చాలా కనెక్షన్ తెలుస్తుంది. సో, ఎస్ మీరు మ్యామ్. కనెక్టెడ్ ఉన్నారు. ఓకే మేడం. మీరు కనెక్టెడ్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నక్షత్ర మిత్రులు సార్ అసలు క్లాసెస్ వింటే చాలు నాకు ధైర్యం వస్తుంది మేడం. నాకు తోడుగా ఉన్నారు, నాతో ఉన్నారు లైట్ బీయింగ్స్ అన్న ధైర్యం ఉంటుంది నాకు. ఎస్ మేడం. ఎస్. సో, మనమంతా థ్యాంక్ యూ. కూడా లైట్ ఫీల్డ్ అంటే ఆ లైట్ బీయింగ్సే కాబట్టి మనము దానికి అట్రాక్ట్ అవుతాము. ఈ మ్యూజిక్‌కి మనం వినగానే మనం వైబ్రేషన్ కూడా ఎందుకంత పెరుగుతుందంటే, సో, అదొక ఇండికేషన్ అన్నమాట. మనమంతా కూడా స్టార్ బీయింగ్స్ అని. అదొక ఫస్ట్ ఇండికేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఆర్కిటోరియన్స్ ది చేసినప్పుడు ఖచ్చితంగా పంపించండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి మేడం. తప్పకుండా నేను మ్యామ్. చూసి వచ్చాను ఇవాళ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ లిఖిత గారు. థ్యాంక్ యూ. సుజాత గారు మాట్లాడండి. సుజాత గారు. యెస్ మ్యామ్. మాట్లాడండి. చాలా బాగుంది. మ్యామ్ కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడరా? చాలా బాగుంది. నేను ఫస్ట్ రోజు యూట్యూబ్‌లో చూసి జాయిన్ అయ్యాను. ఆ రోజు చూస్తున్నాను. మొన్న జాయిన్ అయ్యాను. ఈ రోజు వచ్చినప్పుడు. సో, ఆ లోపు ఏమిటో అనిపిస్తుంటుంది నాకు. డీప్‌గా వెళ్ళలేకపోతున్నాను. చేస్తున్నాను. ఏమి రూల్స్ కూడా రావు. ఆ రోజు నుంచి చేస్తున్నాను. 5, 6 నెలల నుంచి చేస్తున్నాను.
ఏమో నాకు నేను ఫస్ట్‌లో బాగా అన్నీ తెలిసాయండి. తర్వాత అసలు ఏమీ అనుభవాలు ఏమి రాలేదు. మ్యామ్, మీ వాయిస్ ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. కొంచెం సిగ్నల్ ఉన్న చోట వచ్చి మాట్లాడతారా? ఆర్ కొంచెం వాల్యూమ్ రేజ్ చేసి మాట్లాడండి. లేకపోతే టెక్స్ట్ పెట్టండి మ్యామ్, చదువుతాను. వాయిస్ కొంచెం సౌండ్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదనుకుంటున్నా మేబీ. ఇప్పుడొస్తుందండి. చెప్పండి మ్యామ్. చాలా రోజుల నుంచి చేస్తున్నామండి మీతో మాట్లాడతాను. బ్రేక్ అవుతుందమ్మా మీ వాయిస్. సరే. వినపట్లేదా? మ్యామ్, ఒక పని చేయండి, టెక్స్ట్ చేయండి, ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టండి మ్యామ్. సరే. సారీ. కృష్ణవేణి గారు మాట్లాడతారా? మేడం రోజు నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను మేడం. ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎండింగ్ లో వచ్చానండి. అదే కొంచెం చెప్పాను. ఎలా అంటే స్టార్టింగ్ నుంచి లేను, ఎండింగ్ లో వచ్చాను కానీ. ఏం పర్వాలేదు మేడం, ఇది రికార్డింగ్ మీకు పంపిస్తాను కొంచెం సేపట్లో. సో ఇది మళ్ళీ రికార్డింగ్ లో కూర్చొని మళ్ళీ చక్కగా అంతా వినండి. అలాగే ఫస్ట్ మేడం. అదే అందుకేనండి, అందుకే క్లాస్ మటుకు నేను మిస్ అవ్వట్లేదు, ఈ రోజు అవ్వలేదు. మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఉన్నారా మాట్లాడటానికి, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటారు? కుమార్ గారు మాట్లాడండి. సార్ వాయిస్ కొంచెం వేస్తారా? ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం లోగా ఉంది సార్. యా, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా మేడం క్లియర్గా? చెప్పండి సార్, చెప్పండి. నేను 3 days నుంచి చేస్తున్నా మేడం ఇది యాక్టివ్ మెడిటేషన్. సో నేను ఒక యూట్యూబ్లో చూశాను అనమాట, కమల కుమారి మేడం యూట్యూబ్లో చూశాను అనమాట. సో అది ఫస్ట్ డే స్టార్ట్ చేశాను, సెకండ్ డే మీరు స్టార్ట్ చేశారు మేడం ఆర్కుటూరియన్ మెడిటేషన్. సో ఫస్ట్ టైం చేసినప్పుడు నేను యూట్యూబ్లో చూస్తున్నా, సెకండ్ టైం రాలేదు, ఇప్పుడు థర్డ్ టైం వచ్చిన. అంత ముందుకు అమావాస్య ధ్యానాన్ని కూడా వచ్చిన అనమాట. సో అప్పుడే నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను. మెడిటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేడం. ఆ మాటలు వింటుంటేనే హీలింగ్ అయిపోతుంది, చాలా అద్భుతంగా ఉంది, పూర్తిగా లీలం అయిపోయినట్టు ఉంది. చాలా ఎనర్జీస్ చేసేది మేడం, చాలా బాగుంది. ఇంకొకటి విశేషం ఏంటంటే మీరే ఒకటి ఆర్కుటూరియన్ మీరే అన్నారు కదా, అది ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ మాస్టర్ మీరే కదా, ఇక్కడ కూర్చున్నారు కదా, చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు నాకు వచ్చింది ఈ విజన్. సో నాకు అసలు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే నాకు ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. చాలా డీటెయిల్డ్గా వచ్చింది. సో ఆ తర్వాత నేను దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకే గూస్ బంప్స్ వచ్చాయి. సో వాళ్ళు చెప్పిన కలర్తో మ్యాచ్ అవ్వడం, వాళ్ళు చెప్పే టెక్నాలజీ గురించి చెప్పడం మ్యాచ్ అవ్వడము, అండ్ నాలో వాళ్ళు చిప్ పెట్టింది ఎటువంటి ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పెట్టారు, ఇవన్నీ కూడా చాలా బాగా షాక్ అయ్యాను అనమాట నేను ఫస్ట్. సో అంటే ఎక్స్పీరియన్స్ అయిన వారికి బాగా అర్థమవుతుంది ఇది. సో నేనే ఎగ్జాంపుల్ మీకు. థ్యాంక్ యూ కుమార్ గారు. నాకు కూడా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం మేడం. సో ఆ బ్లూ కలర్ ఇట్లా కనెక్ట్ చేసిన కావచ్చు. మనమంతా కూడా స్టార్ లైట్ బీయింగ్స్ కాబట్టి, స్టార్ సీట్ కి సంబంధించిన వారు కాబట్టి మనం ఇక్కడ ఈ రోజు కాన్షియస్నెస్ కి అట్రాక్ట్ అయ్యి వచ్చాము. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి కూడా ఈ క్లాస్ మిస్ అయినా చేయాలి అని బాగా అనిపించింది అసలు. అందుకే మళ్ళీ గ్రూప్ లో అటెండ్ అయినా. టైం మిస్ అయిపోతుంది ఎందుకో అనిపిస్తుంది లోపల. అందుకే టైంకి వచ్చాను మళ్ళీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా నేను కూడా 11 days కంప్లీట్ చేద్దాం అనుకుంటాం మేడం. అందుకే యూనివర్సిటీ సహకరించాలి.
తప్పకుండా కంప్లీట్ చేయండి. చేస్తారు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణికిరణ్ గారు. మేడం యెస్ మ్యామ్ చెప్పండి. మరొకసారి యెస్ సుజాత గారు చెప్పండి. నెంబర్ ఒకసారి చెప్పాలా మీకు? ఒకసారి మాట్లాడండి మేడం. వినపడట్లేదు. సుజాత గారే కదా మాట్లాడేది? అవును మేడం. యెస్ మ్యామ్ చెప్పండి. మీ నెంబర్ ఒకసారి చెప్తే నేను మాట్లాడతాను కానీ చెప్పండమ్మా. మీరు వాయిస్ ఇందాకలానే బ్రేక్ అవుతుంది. బట్ ట్రై చేయండి మళ్ళీ మాట్లాడండి. ఓకే సుజాత గారు, ఐ థింక్ మీ లైన్ బ్రేక్ అయింది. ఓకే మాస్టర్స్, ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఎవరు షేర్ చేసుకునేది లేదంటే మళ్ళీ మనం రేపు కలుద్దాము డే 4లో. యాహ్! చెప్పండి సుజాత గారు. మేడం మాట్లాడుతుంటే వినపడతలేదు. ఓకే మాస్టర్స్, ఐ థింక్ సుజాత గారు మీ లైన్ బ్రేక్ అవుతుందండి. ఓకే మాస్టర్స్, సో లెట్ us క్లోజ్ చేసుకుందామా ఇంకా సెషన్‌ని? సుజాత గారు మీరు డైరెక్ట్‌లీ నన్ను రీచ్ అవ్వచ్చు. ఐక్యూఎం గ్రూప్‌లో జాయిన్ మీరు వాట్సాప్‌లో ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మాట్లాడతాను మీతో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ సెషన్ టుడే. మీ ఎనర్జీస్‌ని ఈ గ్రూప్‌కి కాంట్రిబ్యూట్ చేసినందుకు థ్యాంక్ యూ. రేపు మళ్ళీ డే 4లో కలుద్దాం. లక్ష్మి గారు మాట్లాడతారా? అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్‌లో ఉన్నారండి. యాహ్! గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చాలా చాలా బాగుంది మేడం. నేను ఇదే ఫస్ట్ టైం జూమ్‌లో పాల్గొనటం. నాకు ధ్యానం చేస్తుంటే ఇలా పెదాల దగ్గర వాటర్ బావిలో వాటర్ ఎలా ఫామ్ అవుతుందో అలాగా ధ్యానంలో ఉన్నప్పుడు పెదాల దగ్గర వాటర్ ఫామ్ అయినట్టు అలా అనిపిస్తుందండి. ఏంటి మేడం? ఎందుకు అలా అవుతుంది మేడం? అంటే ఇదే కొత్తగా చేస్తున్నారా మేడం మీరు? కొత్తగా అంటే కొత్త కాదండి. హ్మ్. ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఓకే. సో మేడం మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకే. ఓకే లక్ష్మి గారు. అంటే వాటర్ లాగా ఉబ్బుకు వచ్చినట్టు ఉంటుందండి. పెదాలు అదే వాటర్ పెదాల్లోంచండి అంటే కిందకి రావటం అలా కాదండి. నాకు అలా అనిపిస్తుంది అనమాట అండి. ఓకే. వాటర్ అలా ఉబ్బుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారా? ఉంటుందండి. ఫీల్ అవుతున్నానండి. హుహుహుహు. ఓకే. ఇది ఎందుకు అలా అవుతుంది? అంటే ఎక్స్‌పీరియన్స్ కదండీ! మీకు ధ్యానంలో వచ్చే ఎక్స్‌పీరియన్స్ కదా! ఇది ఎంజాయ్ చేయండి. ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా కూడా మంచివే ధ్యానంలో వచ్చేవి. థ్యాంక్ యూ హ్మ్. మేడం. ఎందుకంటే చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉన్న మెడిటేషన్ సెషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకి. సో మీకు థ్యాంక్ యూ మేడం. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినా కూడా అది మీకు క్లీనింగ్ చేస్తున్నట్టు, మీకు హీలింగ్ అవుతున్నట్టు సంకేతం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఓకే మాస్టర్స్, సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు డే 4లో కలుద్దాం. సో అందరూ కూడా
చక్కగా టైంకి పార్టిసిపేట్ చేసి దీన్ని ఎంజాయ్ చేయండి సెషన్స్ని. 11 days ఖచ్చితంగా కంప్లీట్ చేయండి సైకిల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్.